గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. శిష్యులు నేర్చుకోవాల్సిన ధర్మాలేంటి, ఎన్నో సందేహాలకి సొల్యూషన్ ఇవ్వడానికి నాతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ, శ్రీ 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 ఆనంద కామేశ్వరి పీఠాధిపతి. అమ్మ నమస్తే అమ్మ. అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ వ్యాసుడు శంకరుల నుంచి నా గురువు దాకా వచ్చినటువంటి పరంపరే ఈ గురు పౌర్ణిమ. ఇప్పుడు మారుతున్న సమాజంలో అమ్మ అసలు గురువు ఎవరు, ఫేక్ ఎవరు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా ముందు 4 తరాలు 5 తరాలు గురువులు ఉన్నారు. సదానంద అమృత సరస్వతి ఆయన ఇంకా హిమాలయ గుహల్లో తపస్సు చేస్తున్నారని ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఆయనకి ఇప్పుడు 400 సంవత్సరాలు ఉండుంటాయి. 400 సంవత్సరాలు గురువు గారు ఇంకా బతికే ఉన్నారు. భార్య భర్తని పిల్లల్ని వదిలేసి 10-15 రోజుల పాటు ఎక్కడికో వెళ్ళి రకరకాల పూజలు. అసలు భర్తకి తెలియకుండా వెళ్ళడం అనేది తప్పు. చాలా మంది అంటారు, నా దగ్గరికి వస్తారు, మా ఆయనకి తెలియకుండా నేను మంత్రం తీసుకుంటానండి, తెలిస్తే ఒప్పుకోరు. తీసుకోవద్దు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, అగ్ని సాక్షిగా ప్రమాణం చేసావు. ఇది కూడా మనం ఆ ప్రమాణాన్ని తప్పడమే అవుతుంది. ఈ ఆన్లైన్ మంచిదంటారా, చెడు మార్గాన్ని తీసుకెళ్తుందంటారా? ఆన్లైన్లో మంత్ర దీక్షలు అనేవి నాకు తెలిసి నా గురువులు చెప్పింది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, అన్నం తిన్న తర్వాత అదే కంచంలో చేయి కడుక్కోకూడదు అంటారు, ఇదిలిచ్చకూడదు అంటారు. ఏంటి అసలు దీనికి? కంచంలో చెయ్యి కడుక్కునే అలవాటు అస్సలు ఉండకూడదు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేవారు, తిన్న కంచంలో చెయ్యి కడిగేస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోతుందట. గోల్డ్ అనేవి చచ్చిపోయాక కూడా సజీవంగా ఉంటాయట కొంత సమయం. అవునా? జుట్టు గోల్డ్ ప్రాణం ఉంటుందట. ఇంకా మన బట్టలు మన చెప్పులు వేరే వాళ్ళు వాడకూడదు, మనం కూడా ఇవ్వకూడదు అంటాం. నువ్వు కట్టనివి ఎవరికైనా దానం ఇవ్వడం ఎటువంటి తప్పు లేదు. సూపర్ అమ్మా. కానీ కొంతమంది బాగా పీక్ లో ఉన్న స్టార్డమ్ ఉన్న వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ హిమాలయస్ కి వెళ్తారు, తెలియకుండా అక్కడ పూజలు చేయించుకుంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎప్పుడులాగే పూర్వ వైభవం ఉంటుంది. ఇది చాలా జరుగుతుంది ఇప్పటికి కూడా అనే ఒక నానుడు ఉంది. ఇజ్ ఇట్ రైట్? కాదు అని చెప్పడానికి లేదు. ఒక్కటి చెప్తున్నాను నాన్న, గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి మీ పిల్లలు అనుకుంటే చిన్నప్పటి నుంచి సూర్యుడికి అర్ఘ్యం వదలడం నేర్పించండి, ఖచ్చితంగా అవుతారు. సూర్యుడి అనుగ్రహం అలాంటిది, అన్నీ ఇస్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మన సంస్కృతి కొన్ని వేల ఏళ్ళుగా గురువును ఒక దైవ స్వరూపంగా భావిస్తాం. అలాంటి గురు పౌర్ణమిని గుర్తు చేసుకుంటూ ఎన్నో విశేషాలు, గురు శిష్యుల మధ్య బంధం ఎలా ఉండాలి, అసలు గురువుకి ఎలాంటి విలువ ఇవ్వాలి, శిష్యులు నేర్చుకోవాల్సిన ధర్మాలేంటి, అలాంటి ఎన్నో సందేహాలకి సొల్యూషన్ ఇవ్వడానికి నాతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ, శ్రీ 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 ఆనంద కామేశ్వరి పీఠాధిపతి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. గురు పౌర్ణమికి ఇలాంటి ఒక మంచి గురువుని పెట్టుకొని చేయాలన్న ఒక ఆకాంక్ష మా టీంతో చెప్పగానే మిమ్మల్ని పిలిపించారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు, యాక్సెప్ట్ చేసినందుకు. చాలా 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 హ్యాపీగా ఉందమ్మా. సో ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి అంటే ఏదో పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, లేకపోతే అమ్మమ్మలు దీన్ని గుర్తు చేసుకొని దాన్ని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు గురు పౌర్ణమి అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గురువు యొక్క విలువ తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు గురు పౌర్ణమి అంటే తెలియదు, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ గురు పౌర్ణిమ చాలామందికి అసలు ఈ గురు పౌర్ణిమ అంటేనే కేవలము దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవడము, లేదా ఒక దేవాలయ సందర్శనం మాత్రమే అన్నట్టుగా చాలా కొన్ని సంవత్సరాలుగానే ఇది మనకి నానుడిలోకి వచ్చింది. కావాలంటే చూడండి, గురు పౌర్ణమి కంటే దేవాలయానికి వెళ్తారు, వచ్చేస్తారు తప్ప అసలు గురు పౌర్ణమి అంటే ఏంటో తెలియదు. చాలామందికి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా తెలియదు. ఎందుకంటే మనకి 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాలకి పేర్లు పెట్టినవాడు వ్యాస మహర్షి. ఓకే. అలాగే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అందించిన కూడా ఆయనే. ఆ పంచమ వేదాన్ని కూడా మనకు అందించినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి. అట్లాంటి వ్యాస మహర్షి యొక్క జయంతిని పురస్కరించుకుని మనం చేసేటటువంటిదే ఈ గురు పౌర్ణిమ. ఓకే. కానీ
రాను 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 ఏమవుతోంది అంటే వ్యాసుడు అంటే ఎవరో కూడా తెలియని స్థితికి మన హిందూ ధర్మం వెళ్ళిపోతుంది. ఎందుకంటే సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. చూడండి, మొదటి గురువు శివుడు, దక్షిణామూర్తి. సదాశివ సమారంభాం, ఆ దక్షిణామూర్తిలో ఆరంభమైనటువంటి గురు పరంపర వ్యాసశంకర మధ్యమాం. ఆ వ్యాసుడు శంకరులతో ఉండి అస్మదాచార్య పర్యంతం, ఆ గురు పరంపర చూడండి, వ్యాసుడు శంకరుల నుంచి నా గురువు దాకా వచ్చినటువంటి పరంపరే ఈ గురు పౌర్ణిమ. ఈ వ్యాసుడు శక్తి పరాశరుడు ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ మహర్షి యొక్క కుమారుడు. ఇక్కడ ఈ వ్యాస మహర్షిని అసలు మనము స్మరించడం అనేదే పూర్తిగా మానేస్తాం. ఇవాళ భారతం మనం చదువుతున్నామన్నా, భారతం సినిమాల్లో చూస్తున్నామన్నా, మహాభారతం టీవీలో వీక్షించాము అన్నా దానికి మూలం ఆయన మనకు అందించినటువంటి పంచమ వేదం. ఈ వేదాన్ని మనం పురస్కరించుకున్నాము అంటే ఇప్పుడు మీరు ప్రతి స్తోత్రం చూడండి, లలితా సహస్రనామం చూడండి, విష్ణు సహస్రనామం చూడండి, మొదటగా ఏముంటుంది తెలుసా? లలితలో చూసుకోండి. నేను దేవి ఉపాసనలో ఉంటాను కాబట్టి లలిత గురించే చెప్తాను. అస్య శ్రీ లలితా రహస్య నామ స్తోత్ర మాలామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయః. వాళ్ళే గురువులు దానికి. ఈ లలితా సహస్రనామానికి గురువులు వసిన్యాది వాగ్దేవతలు. అక్కడి నుంచి ఆ గురువులు ఆ యొక్క సహస్రనామాన్ని ఒక ఛందస్సులో అందిస్తారు మనకి. ఛందస్సు అంటేనే తెలియదు. ఒక స్తోత్రం అంటే మనకేంటంటే ఒక పబ్లికేషన్ బుక్ ఓపెన్ చేస్తాము, దాన్ని చదువుకుంటూనో రాసుకుంటూనో వెళ్ళిపోతాం. ఇట్లాగా మనం పరివర్తన చెందిపోయాం పూర్తిగా. ఎందుకు ఇది వచ్చింది అంటే అవగాహన లోపం. కేవలము గురు పౌర్ణిమ రోజు కూడా భౌతికంగా ఉన్న గురువుల్ని విస్మరించడము, స్మరించడము, అసలు శంకరులంటే ఎవరో తెలియని స్థితికి వెళ్ళిపోయాం. వ్యాసాయ విష్ణు రూపాయ, ఆ విష్ణువే వ్యాసుడు, శివుడే శంకరుడు. ఇద్దరికి అసలు ఏ భేదం లేదు. మనం అనుకోవడం తప్ప అక్కడ భేదం లేదు. ఆ ఇద్దరు గురు పరంపరలో వాళ్ళు ఏంటంటే మనకి ఒక మంచి దారిని మన కోసం నిర్ణయించి వెళ్ళారు. ఓకే, వ్యాసులు శంకరులు. కానీ ఇప్పుడున్న యూత్కి మొబైల్ గురువు, డిజిటల్ మీడియా గురువు, రీల్స్ షార్ట్స్ గురువు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురువు. స్కూల్లో చదువు చెప్పేవాడు గురువు కాదు. ఆ స్థాయికి వచ్చేసారు కదా. అవును. ఏం చెప్తారు ఆ యూత్కి? అసలుకి గురువు యొక్క ప్రాముఖ్యత మీరు ఈ 10-15 నిమిషాలలో మీరు చెప్తుంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుంది చెప్పాలంటే. వాస్తవంగా అంటే మా తరం లాంటి వాళ్ళు కూడా చెప్పాలంటే ఒక గురువుల ప్రాముఖ్యతను మేము తగ్గించేసుకున్నాం వాస్తవంగా చెప్పాలంటే. అది బిజీ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ సంవత్సరంలో వచ్చి ఒక గురు పౌర్ణమి రోజు గురువు యొక్క మీరు చెప్పిన దర్శనం చేసుకొని ఆయన ఒక పాదాలను నమస్కరించి ఆయన దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం తీసుకునే టైం కూడా లేకుండా పోయింది. అవును. ఇప్పుడు మీరు యూత్ గురించి చెప్పారు. సరే, మనకు కూడా కొన్ని బెనిఫిట్స్ కావాలి కదా, మనం కూడా మనుషులమే కదా. ఈ సంవత్సరానికి రాజే గురువు, పరాభవనామ సంవత్సరానికి రాజు గురువు. ఎవరైతే ఈ సంవత్సరం గురువుని ఎక్కువ ఆరాధిస్తారో వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఒక సామెత ఉంది తెలుగులో, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని. రాజే మన వాడయ్యాడు అనుకోండి, దేనిదేముంటుంది. అందుకని ఈ సంవత్సరానికి గురువే రాజు. ఓకే. మంత్రి కుజుడు. ఓకే. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అన్నారు మాకు సమయం చిక్కట్లేదు అని. భోజనం తినడం మానం, ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్ళడం మానం, సినిమాలు చూడడం మానం. కేవలం మనం మానేసేది మన ధర్మాన్ని విస్మరించడం. దానికి సమయం కేటాయించలేకపోతున్నాం. ఎందుకు అంటే కష్టపడవలసిన దాన్ని మనం ఇష్టపడం. ఎందుకంటే మన ధర్మం ఏం చెప్పింది? ఉదయం 4 గంటలకే లేవాలి, సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. 4 గంటలకి ఈ మధ్య మనం రీల్స్లో కూడా చూస్తున్నాం కదా, ఎవరైతే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందో వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తారని కూడా మనం చూస్తున్నాం కదా. మన ధర్మం ఎప్పుడో చెప్పిందిగా, బ్రాహ్మీ ముహూర్తంలో లెండి అని చెప్పిందిగా. తర్వాత మంచి విషయాలే మాట్లాడండి, చెడు నోటి నుంచి రావద్దు చెప్పిందిగా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము? మేనిఫెస్టేషన్ మంచే మాట్లాడండి, ఇట్లా మాట్లాడండి, మీరు ఇలాంటి స్విచ్ వర్డ్స్ మాట్లాడితే మీకు అన్నీ జరిగిపోతాయి. మన ధర్మం ఎప్పుడో చెప్పిందిగా, యద్భావం తద్భవతి. ఈ సమయంలో మాట్లాడకండి, తథాస్తు దేవతలు ఉంటారు. అవును చెప్పిందా. ఇక్కడ ఏమవుతోంది అంటే మూలము మనం కష్టపడడానికి ఇష్టపడడం లేదు.
శరీరానికి కానీ ఆలోచనకి కానీ మనకి కష్టం అవసరం లేదు. మనకేంటంటే నిజంగా కూడా అమ్మ రాత్రి ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి వచ్చారు, వాళ్ళు 4ంటికి లేవాలంటే ఎలా లేస్తారు? లేవలేరు. 3 దాకా పనిచేసిన వాళ్ళు 1 గంటలో ఎలా లేస్తారు? కానీ సమయం కుదుర్చుకోవాలి. 11ంటికి లేను, కనీసం 8 గంటల నిద్ర అవసరం కదా. పోనీ 6 గంటలు, యూత్కి 6 గంటలు చాలు నన్ను అడిగితే. నేను 12ంటికి పడుకుంటా, 3 గంటలకు లేచిపోతాను. మీరు 3 గంటలు నిద్రపోతారు డైలీ? అంతే. 3 నుంచి 5-6కి నాకు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 5:30 వరకు ధ్యానము జపం అన్నీ అయిపోతుంది. అంటే అది నేను ఒక టైం టేబుల్ నాకు నేను ఫిక్స్ చేసుకున్నాను. కొత్తలో చాలా కష్టంగా ఉండేది. రాను ఏమైంది అంటే అది ఇష్టంగా మారింది. నాకు ఇష్టంగా మారింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇక్కడ అదే గ్రహించాలి. మన ధర్మము స్నానం చేయమని చెప్తుంది, గుడికెళ్ళమని చెప్తుంది, ఉతికిన వస్త్రాలు కట్టుకోమని చెప్తుంది, మంచి మాటలు మాట్లాడాలని చెప్తుంది, ప్రతి నోట ఒక శ్లోకం ఉచ్చరించమని చెప్తుంది. ఇదంతా గురుతత్వమేగా. ఇది చెప్పింది మన ధర్మమేగా. మన ధర్మమే గురువు. మన ధర్మాన్ని గురువుగా భావిస్తే కూడా నువ్వు గురు పరంపరలో ఉన్నట్టే. ఇప్పుడే చెప్పాను, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. ఆ శివుడే అందరికీ ఆది గురువు. నువ్వు ఆ ధర్మంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆచరిస్తూ వెళ్తే అమ్మా నీకు ఎక్కడ అపజయం అనేది ఏర్పడదు. అది ధర్మంలో ఉన్నది గొప్పతనం. ఎందుకే ఏం చెప్పారు? ధర్మో రక్షతి రక్షితః. ఇక్కడ మీరు సమయం లేదు అన్న మాట వాస్తవం కాదు. మీరు ఇష్టపడడం లేదు. 24 గంటల సమయంలో మనం మొబైల్కి కనీసం ఒక 2 గంటలు కేటాయిస్తామా? అంతే కదా. ఇప్పుడు మనం చేసిన వీడియోస్ చూడడానికో లేకపోతే ఏదైనా కొత్త విషయం చూడడానికో ఇప్పుడు అందరూ టీవీ చూడడం మానేశారు కదా. ఎవరి గదిలో వాళ్ళ ఫోన్తో వాళ్ళు ఉంటారు. అది ఏంటి? నీకు ఇష్టం. నీకు ఇష్టం అది. ఆ సమయాన్ని నువ్వు ఆ ఫోన్తో గడపడం అనేది నీకు ఇష్టం. కానీ ఒక పుస్తకం చదవడము, ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడము, ఒక జ్ఞానం కోసం సమయాన్ని కేటాయించడం నీకు ఇష్టం లేదు. ఇక్కడ అదే ఈ రెండిటి మధ్య భేదం తెలుసుకుంటే అసలు ధర్మం ఏంటో అర్థమవుతుంది. బట్ ఈ డిజిటల్ మీడియా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత పిల్లలు దాన్నే గురువులాగా భావిస్తున్నారు. ఇవి రావటం వల్ల గురువుల యొక్క ప్రాముఖ్యత కూడా చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చా? తగ్గిందమ్మా. కాకపోతే నేను ఒకటి చెప్తాను, సాంకేతికత ఎప్పుడూ సాధన కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు, మనం కూడా ఇప్పుడు మీడియాలోనే ఉన్నాం కదా. ఇది ఎంతవరకు చూడగలం? ఇప్పుడు నేను చెప్తున్నాను, అది థియరీ మాత్రమే, ప్రాక్టికల్ ఏది. ఎప్పుడూ కూడా టెక్నాలజీ అనేది సాధన అవ్వదు, సాంకేతికత ఎప్పుడూ కూడా సాధన అవ్వదు. ఓకే. ఈ సాధనా మార్గాన్ని మనం ఎంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దీనికి వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే దీనికి ఉదాహరణ మన ధర్మంలోనే ఉన్నాయి. చూడండి, ప్రహ్లాదుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వీళ్ళందరూ కూడా చాలా చిన్న వయస్సున్న వాళ్ళు. చాలా చిన్న వయసు కదా. వాళ్ళు గృహాన్ని వదిలి ఇంటికి వచ్చేసరికి ప్రహ్లాదుడు చూడండి, ఈ కథలు చెప్పగలగాలి. ఇప్పుడు నేను ప్రహ్లాదుడు అని ప్రస్తావించాను అనుకోండి, ముందుకు తల్లిదండ్రులకి తెలుసుండాలి. ఒక నీతి కథ ప్రతిరోజు చెప్పడం ప్రారంభిస్తే మన ధర్మం అర్థమైతే మన గురుతత్వం అర్థమవుతుంది. ఎందుకంటే గురువు లేకుండా మన ధర్మం లేదు, ఖచ్చితంగా లేదండి. గురు పౌర్ణమి ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ఎందుకంటే నీలో ఉండేటటువంటి అజ్ఞానాంధకారాల్ని రూపుమాపేదే గురు శబ్దం. ఓకే. గు అంటే చీకటి, రు అంటే రూపుమాపేది. ఇక్కడ గురువుని ఎప్పుడు నువ్వు భౌతికంగా చూడొద్దు. శివకామేశ్వరి అంటే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయని చూడొద్దు. ఇక్కడ పరంపర అర్థం అవ్వాలి. ఏమవుతుంది అంటే ఈ పరంపరలోకి వస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ఎన్నో అహర్నిశలు కష్టపడి తపస్సులు చేసి మన కోసం ఒక దారిని ఏర్పరిచి ఉంటారు నాన్న. అవును. వాళ్ళ చెయ్యి పట్టుకోకుండా మనం వదిలితే గృహస్థులమైనప్పటికీ చాలా తొందరగా మనం గోల్స్ రీచ్ అవ్వగలుగుతాం. అవును. అది ఆధ్యాత్మికత అవనివ్వండి, సంసారంలో అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఎప్పుడైతే ఈ జ్ఞాన ప్రవాహాన్ని వదిలేసి మొబైల్ అనే ఆ ప్రవాహాన్ని మనం పట్టుకుంటే, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇది సాధన, అది సాంకేతికత సాధన అవ్వదు. ఇక్కడ నీకు ప్రత్యక్షంగా నేను బోధించగలను. ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి, నాన్న నువ్వు ఇలా కాదు ఇలా చెయ్యి, ఇది ఇంతసేపు కూర్చో, నువ్వు ఇంతసేపు సాధన చేయాలి అని నేను చెప్పగలను. నీకు అదే మొబైల్ చెప్తుందా? నువ్వు ఎలా చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి అనే విషయ పరిజ్ఞానం దానికి ఉందా? ఏఐకి లేదు. ఎందుకంటే
నీలో ఉండేటటువంటి ఆ సూక్ష్మం ఏదైతే ఉందో అది గురువుకొక్కడికే తెలుస్తుంది. అది గురువు యొక్క ప్రాముఖ్యత. అందుకనే అడిగింది అమ్మనే అసలు నేను కూడా. బట్ ఇప్పుడు మారుతున్న సమాజంలో అమ్మ అసలు గురువు ఎవరు, అసలు ఫేక్ ఎవరు అర్థం కావట్లేదు. అది మీరు చూస్తున్నారు కూడా. అవును అమ్మ, ఇక్కడ ఒకటి చెప్తున్నాను, గురు పరంపర అనేది చాలా అవసరం. ఇప్పుడు నా ముందు 4 తరాలు 5 తరాలు గురువులు ఉన్నారు. నా దీక్షానామం వచ్చేసి శివకామేశ్వరి. మా గురువు నా తండ్రి గారు అయినప్పటికీ ఆరే నాకు గురువులు. వారు ఆనంద సరస్వతి, వారి గురువు సదానంద సరస్వతి, వారి గురువు సత్యానంద సరస్వతి, వారి గురువు సదానంద అమృత సరస్వతి. ఆయన ఇంకా హిమాలయ గుహల్లో తపస్సు చేస్తున్నారని ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. వారు ఇంకా సజీవంగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు 400 సంవత్సరాలు ఉండుంటాయి. 400 సంవత్సరాలు గురువు గారు ఇంకా బతికే ఉన్నారు. కానీ అది భౌతికంగానా అంటే ఉన్నారు. ఎలా సాధ్యమైంది అంటే, శ్వాసని మనకి ఒక మనిషి జన్మించినప్పుడు ఇన్నిసార్లు ఊపిరి పీల్చాలని రాసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఊపిరి బంధించి జపంలో ఉంటారో, తపస్సులో ఉంటారో మునులు ఋషులు అందుకే కొన్ని వేల సంవత్సరాలు బతికేవారు. ఓకే, ఊపిరిని బంధించి సాధన చేయడం ద్వారా కొన్ని వేల సంవత్సరాలు జీవించేటటువంటి వారు ఇంకా అరుణాచలంలో కూడా ఉన్నారు సూక్ష్మంగా. అవును, ఇది సత్యం, అది మన ధర్మం. ఒక గురు పరంపరలోకి వెళ్లే ముందు పరంపర యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకోవాలి. ఆ పరంపర ఏంటి, మనం ఇక్కడికి ఎందుకు వెళుతున్నాము, నేనున్నాను, నా దగ్గరికి వస్తే శ్రీ విద్య బోధిస్తాను, లేదు మీకు ఇంకొకటి కావాలి. ఆ గురుతత్వంలోకి వెళ్లే ముందు అది నీకు కరెక్టా అనేది ముందు ఆలోచించుకుని నువ్వు చెయ్యగలవా లేదా. ఇవి 2 విషయాలు. 3వ విషయం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనది, మనిషి పుట్టిన తర్వాత గృహస్థుకి సాత్వికమైన ఆరాధన చాలా అవసరం. అక్కరలేనటువంటి భయానకమైనటువంటి పూజల జోలికి వెళ్ళడం కూడా ఇందులో ప్రమాదం కింద మారుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది, నేను గమనించాను కూడా. భార్య భర్తని పిల్లల్ని వదిలేసి 10-15 రోజుల పాటు ఎక్కడికో వెళ్ళి రకరకాల పూజలు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, అసలు భర్తకి తెలియకుండా వెళ్ళడం అనేది తప్పు. మామూలుగా స్త్రీలందరూ తెలుసుకోండి అమ్మా, మన కలియుగ ధర్మం నామపారాయణ. యుగానికి ఒక ధర్మం ఉంటుంది నాన్న. ఆ యుగ ధర్మంలో కలియుగ ధర్మం నామపారాయణం. ఎంత నామం త్రికరణ శుద్ధిగా నువ్వు ఉచ్చరించగలిగితే అంత పుణ్యం. లేదు, సంవత్సరానికి ఒకసారి గురువు, ఇప్పుడు మేము ఉన్నాం, మన కంచిలో ఒక 200 మందితో సౌందర్యలహరి పారాయణ చేసి వచ్చాం. అది ఎట్లా, సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో వెళ్ళాము, ఒక 2 రోజులు ఉన్నాము వచ్చాము. కానీ నీకు ఇంట్లో ప్రతిరోజు భర్తని పిల్లల్ని వదిలేసి, వంటవార్పు వదిలేసి 24 గంటలు ఈ పరిహారాలు పూజల్లో కూర్చోవడం అనేది అసలు సమ్మతం కాదు. నేను గృహస్థుని, నాకు 2 అమ్మాయిలు, వాళ్ళ వివాహాలు కూడా అయిపోయాయి. నేను వదిలేస్తున్నానా, నేను ఇక్కడికి వచ్చానంటే వంట చేసి మా మనవడికి అన్నం పెట్టి ఇక్కడికి వచ్చాను. మరి నా సాధన నాదే, నేను వదిలేసానా? కాదు. గృహస్థు ధర్మమే ముందు. నీ భర్త అనుమతితో నువ్వు ఎంత చేయగలిగితే అంత చేయి. చాలామంది అంటారు, నా దగ్గరికి వస్తారు, మా ఆయనకి తెలియకుండా నేను మంత్రం తీసుకుంటానండి, తెలిస్తే ఒప్పుకోరు. తీసుకోవద్దు. ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసావు, ధర్మం తప్పను నేను, నీకు తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టను, నీకు తెలియని కోరికలు నాలో ఉండవు అనేటటువంటి ప్రమాణాన్ని చేసి వివాహం చేసుకున్నాం. ఇది కూడా మనం ఆ ప్రమాణాన్ని తప్పడమే అవుతుంది, మోక్షమే అవ్వచ్చు. అందుకే ఆడవాళ్ళకి వీలుగా ఉండేటటువంటిదే ఈ శ్రీ విద్య, అమ్మవారి విద్య. ప్రతి గృహస్థు చాలా తేలికగా చేసుకోవచ్చు నాన్న. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే, అలా సింపుల్గా చేసుకునేదాన్ని కాంప్లికేటెడ్ చేసుకుంటున్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే 24 గంటలు పూజల్లో ఉండడము, పూనకాలు రావడము, ఇట్లాంటి వాటి వల్ల అసలు ఏమవుతుందంటే వీళ్ళ పరిస్థితి పక్కకు పెడితే దేవుడికి చెడ్డ పేరు వస్తుంది. ఓకే కదా, కరెక్టే కదా. ఇప్పుడు వీళ్ళు తెలిసి తెలియక చేసే పనుల వల్ల ఇక్కడ ఏమవుతోంది, మళ్ళీ గురు పరంపరకి రిలేట్ అయి ఉంటుంది. గురువులు ఆన్లైన్లో మంత్రాలు ఇస్తారు, తీసేసుకుంటారు. ఎందుకంటే పూర్వము ఒక మంత్రం మనకి రావాలి అంటే శిష్యుడి యొక్క యోగ్యతని రకరకాలుగా పరీక్షించి గురుకులంలో
ఆ గురువుకి గురుపత్నికి అందరికీ సేవ చేసి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఆ గురువు బట్టలు ఉతికి అన్నీ చేస్తే వాడు యోగ్యత ఉందో లేదో చూసి అప్పుడు అనుగ్రహించి ఒక చిన్న మంత్రం ఇచ్చేవాడు గురువు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఈ ఆన్లైన్ మంచిదంటారా, చెడు 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 మార్గాన్ని అంటే తీసుకెళ్తుందంటారా? కొన్ని ఇప్పుడు అదే ప్రతి ఒక్క స్త్రీ ఆన్లైన్ లోనే వింటున్నారు. అంటే నాన్న స్తోత్రాల వరకు ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, మూక పంచతి, సౌందర్యలహరి, శివానంద లహరి, లలితా సహస్రనామం చాలా చెప్తూ ఉంటాను. దానివల్ల ఏం ప్రమాదం లేదు. ఒక 100 శ్లోకాలు నేర్చుకుంటారు, హాయిగా చదువుకుంటారు, అంతవరకు ఎటువంటి ప్రమాదం లేదు. ఎప్పుడైతే బీజాక్షర మంత్రాల్లోకి వెళ్తారో అప్పుడే ఇక్కడ ఏమవుతుంది అంటే బీజాక్షర మంత్రాల జోలికి వెళ్ళేసరికి మనలో ఉండేటటువంటి సూక్ష్మ శరీరం యాక్టివేట్ అవ్వడం మొదలు పెడుతుంది. మనకు తెలుసు కదా, మనకు చక్రాలు ఉన్నాయి తెలుసు కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇక్కడ కుళకుండ లయా కౌళ మార్గ తత్పర సేవిత, ఆ కోళ మార్గాన్ని అంటే ఎవరైతే కుండలిని శక్తిని జాగృతం చేయాలనుకుంటారో కొన్ని రకాలైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు గురువుకి దగ్గరగా ఉండి నేర్చుకోగలుగుతావో నీకు ఏది అవసరము, ఈ మంత్రం నీకు అవసరమా లేదా అనేది గురువు నిన్ను పరీక్షించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారండి, మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఒక మంత్రం తీసేసుకున్నారు, మీరేంటో నాకు పూర్తిగా తెలియదు, నేను ఇచ్చిన మంత్రం మీరు పూర్తిగా చేస్తారో లేదో కూడా తెలియదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఒక నిర్ణయం చేసుకున్నాము అంటే ఖచ్చితంగా అది చేసి తీరాలి కదా. దానివల్ల గురువుకు కూడా ఇబ్బందే. మీరు మంత్రాలు తీసుకుని చేయకపోతే ఒక పరంపరలోకి వచ్చిన తర్వాత ఆ పరంపరని మీరు నెగ్లెక్ట్ చేసినట్టే కదా. ఇది కూడా ఒక దోషమే. ఎందుకంటే శివుడు దగ్గర చేసిన తప్పు బ్రహ్మ దగ్గర చేసిన తప్పు విష్ణువు దగ్గర చేసుకోవచ్చు, విష్ణువు దగ్గర చేసిన తప్పు శివుడి దగ్గర చెల్లించవచ్చు, శివుడి దగ్గర చేసిన తప్పు గురువు దగ్గర చెల్లించవచ్చు, కానీ గురువు దగ్గర చేసిన తప్పు జన్మ జన్మలైనా పోదు. ఇవన్నీ దోషాలే. బట్ ఆన్లైన్ గురువులు కూడా ఎక్కువైపోయారు కదా. ఎక్కువైపోయారు, కరోనా వచ్చాక ఎక్కువయ్యారు. దానివల్ల గురువుకి ఎక్కువ మీరు అన్నది తగులుతుందా, లేకపోతే గురువుకి ఎఫెక్టే శిష్యులకి ఎఫెక్టే నాన్న. ఆన్లైన్ లో మంత్రం తీసుకున్నా ఆ గురువుతో మీరు చాలా కనెక్ట్ అయ్యి ఉండి మీరు ఏ ప్రశ్న అడిగినా వాళ్ళు సమాధానం ఇవ్వగలిగితే అది కొంతవరకు ఏమో వాళ్ళ పరంపరలో ఉందేమో. కానీ అసలు ఉపదేశ మంత్రాలు అనేవి నిన్ను పరిశీలన చేసి నీకు యోగ్యత ఉంటేనే. గురువు అందరికీ ఒకటే మంత్రాలు ఇవ్వకూడదు. ఇప్పుడు శ్రీ విద్యలో నన్న ముందు గణపతి మంత్రంతో ఇస్తాం, ఆ గణపతి నువ్వు చేయగలవా లేదా, నీ యోగ్యత ఏంటి, కొన్ని రోజులు పరిశీలన చేసి కానీ ఇవ్వం మేము. మా పరంపర మాకు నేర్పింది అది. అప్పుడు ఏమవుతుంది, తీసుకున్న మంత్రాన్ని వీడు శ్రద్ధగా చేస్తాడు. అట్లా 10 మంది ఉంటారు, 10 మంది పర్ఫెక్ట్గా ఉంటారా లేదా? కొన్ని వేల మంది ఇప్పుడు ఆన్లైన్లో మంత్రదీక్షలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారమ్మా. ఈ పూనకాలతోటి పాపం ఆడవాళ్ళు ఏం చేయాలో తెలియక, మంత్రాలని వదిలేయలేక, వదిలేస్తే ఏమవుతుందో తెలియక పెద్ద పెద్ద శ్రీచక్రాలని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుని బాధపడుతున్న ఆడవాళ్ళు నా దగ్గరికి చాలామంది వచ్చారు. అయ్యయ్యో. ఇక్కడ ఏమవుతుంది అంటే అదే మరి ఒక పరంపరలోకి వెళ్ళిన తర్వాత ఆ గురువు ఎప్పుడూ మీకు భౌతికంగా కనెక్ట్ అయి ఉండాలి. చాలా అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మీకు సైన్స్ అనే సబ్జెక్ట్లో ఒక చాప్టర్ చెప్తే ఎన్ని అనుమానాలు వస్తాయండి. అట్లాంటిది ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్యా కామసేవిత, అట్లాంటి ఆత్మవిద్యను తెలుసుకునేటప్పుడు ఇంకెన్ని అనుమానాలు వస్తాయి. చేయొచ్చా చేయకూడదా? మామూలుగానే సహజంగా మనకేమేం చేశారంటే భక్తి స్థానంలో భయాన్ని నింపేశారు. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, కుంకం కింద పడిపోయింది, రేపు ఏమన్నా అశుభం జరుగుతుందేమో, గాలి వచ్చింది కర్పూరం ఆగిపోయింది ఇంకేమన్నా దోషం జరుగుతుందేమో, ఇట్లాంటి భయాల మధ్యలో భక్తిని పెట్టేశారు. గాలి వచ్చి కర్పూరం నీరాజనం ఆగిపోతే ఏమవుతుంది? ఏం కాదు. ఈ భయాల మధ్యలో నువ్వు భర్తకి తెలియకుండా నువ్వు మంత్రం తీసుకొని వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎంతకి చేస్తారు ఆడవాళ్ళు? ఇది తప్పు. నీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే చెయ్యాలి. నిజంగా నీకు చెయ్యాలి. ప్రత్యక్షంగా ఒక గురువుని సంప్రదించు, ఒక పరంపరలోకి వెళ్ళు. సదా వాళ్ళకి ఒక నెలకో 15 రోజులకో భౌతికంగా వాళ్ళని కలవడము. గురువులు ఎవరు మిమ్మల్ని కలవమని చెప్పరు, మీరంతటా మీరు వెళ్ళాలి. నేర్చుకోవాలి అంటే కష్టపడాలి. కానీ ఆన్లైన్లో మంత్రదీక్షలు అనేవి నాకు తెలిసి నా గురువులు చెప్పింది కరెక్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం అడగలమ్మా, ఇప్పుడు కొంతమంది చెప్తున్నప్పుడు ప్రవచనాలు చెప్పేటప్పుడు కూడా ఒకటి క్లియర్గా చెప్తారు,
ఆడవాళ్ళు పూజలు చేస్తే అది 100% వాళ్ళకే వస్తుంది. మగవాళ్ళు పూజలు చేసినా కానీ 100%లో 90-95% ఆడవాళ్ళకే వస్తుంది, మగవాళ్ళకేం రాదు అంటారు. మరేమో ఆడవాళ్ళేమో ఆల్మోస్ట్ పూజలని చేయాలనే భర్తలు పాపం ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, తను బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటే నేను ఎట్లా ఉన్నా ఇబ్బంది లేదు, దేవుడు చూసుకుంటాడు అనే భారంతో వదిలేసి వెళ్ళిపోతుంటారు మగవాడనే వాళ్ళు. మరి మీరు అన్నట్లుగానే ఆడవాళ్ళు అంటే పిక్చర్ నేను చెప్పను, పరాకాష్ఠకి వెళ్ళిపోయింది ఇది, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. మీరు అన్నట్లుగా మీరే చెప్తున్నారు, పూనకాలతో నా దగ్గరకు వస్తారు, మంత్రాలు వాళ్ళు నేర్చుకుంటారు, దాన్ని వదిలించుకునేది ఎట్లా తెలియదు, భయంతో అంటే భక్తి భయంతో నడుస్తుంది ఇప్పుడు అన్నారు. మరి ఎట్లా అమ్మ ఆడవాళ్ళల్లో మార్పు రావాలి, మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటాడు, ఆరోగ్యంగా అందరూ ఉండగలరు. ఇంట్లో ఆడదానికి ఏమైనా కానీ భర్త తట్టుకోలేడు, పిల్లలు తట్టుకోలేరు, కుటుంబ వ్యవస్థే పాడైపోతుంది కదా, ఎలా మరి అప్పుడు? ఇక్కడ మీరు ఒకటి చెప్పారు ఇందాక, భార్య పూజ చేస్తే 100% భార్యకే చెందుతుంది అనేది. ఎందుకంటే అమ్మా ఇందులో నిజమే, గృహిణిని మెచ్చుకోవాలి. ఎందుకంటే తన పూజ చేస్తే ఎవరి కోసం చేస్తుంది? నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలని చేస్తుంది. మరి 100% ఆవిడకి అది వచ్చింది అంటే భర్త పిల్లలు ఆటోమేటిక్గా బాగుంటారనేగా అర్థము. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాన్న, బీజాక్షర మంత్రాలు అనేవి కొన్ని సందర్భాల్లో పురుషులకే కేటాయించడం జరిగింది. అసలు మన వ్యవస్థలో స్త్రీలకు అందుకే వ్రతాలు నోములు ఎక్కువ ఉంటాయి. వరలక్ష్మి వ్రతాలు చూసుకోండి, లేకపోతే కేదారేశ్వర నోములు, నవరాత్రులని, ఇట్లా వ్రతాలు అనేవి స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. మీకు నియమాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నవరాత్రి వ్రతం చేస్తున్నారు, నియమాలు ఉంటాయి. ఏదైనా దీక్ష తీసుకున్నారు, నియమాలు ఉంటాయి. పురుషుడు ఏం చేస్తాడండి, ఇప్పుడు నా ఇదే తీసుకోండి, నేను శ్రీ విద్యలో ఉన్నాను కాబట్టి పెద్ద పెద్ద మంత్రాలు చేస్తూ ఉంటాను. మా వారు ఏం చేస్తారు, పొద్దున్నే లేస్తారు, పూజ చేసుకుంటారు, సంధ్యావందనం చేసుకుంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుంది అంటే నేను చేసే ఈ మంత్రాలు ఆయన సంధ్యావందనం చేస్తేనే ఇక్కడ నాకు ఇవి బాగుంటాయి. ఓకే, నేను ఎంత షోడశి పంచదశలు చేసినా ఆయన అక్కడ సంధ్యావందనం చేస్తేనే, ఆ ఇంట గాయత్రి జరిగితేనే ఈ మంత్రాలు అనేవి సురక్షితంగా ఉంటాయి. కేవలము ఇక్కడ స్త్రీలది మాత్రం తప్పులేదండి, పూజ అనేసరికి ఆడవాళ్ళ మీద వేసేస్తారు. మీరు గమనించండి, నిజమే అది. పండగ వచ్చిందా, పూజ వచ్చిందా, నువ్వు చేసుకో, నాకేం పని, లాస్ట్లో వచ్చి దండం పెట్టుకుంటాం. కానీ మన ధర్మం ఏం చెప్పింది, భార్యాభర్తలు ఇరువురు చేయాలని చెప్పింది. సత్యనావ్రతం చేసుకుంటారు, మీరిద్దరు కూర్చొని చేసుకుంటారా లేదా? మరి వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి ఆడవాళ్ళకే వదిలేస్తారు. ఇక్కడంటే డబ్బులు కేవలం ఆడవాళ్ళకే కావాలా? మళ్ళీ నీకు కావాలనే కదా ఆవిడ పూజ చేసేది. మహా అయితే ఆవిడ ఒక నగ కొని పెడతావు, ఓ చీర కొని పెడతావు, అంతే కదా. కానీ డబ్బులు నీకు అవసరమనేగా ఆవిడ పూజ చేస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా ఇద్దరూ కలిపే చేసుకోవాలి. ఇక్కడ మీరన్నట్టు స్త్రీలు పరాకాష్ఠకు వెళ్తున్నారండి. ఈ పరాకాష్ఠ ఎక్కడికి వెళ్తుంది అంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, రాబోయేది శ్రావణ మాసం. ఇక ఈ డెకరేషన్లకి అంతు లేకుండా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దానికి అసలు లిమిట్ లేదు. ఇక్కడ అందరూ గ్రహించాలమ్మా ఒక విషయం. అందరూ, మీరు వరలక్ష్మి వ్రతం కథ విన్నారా? ఎప్పుడైనా విన్నారా? నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం నేను మా వైఫ్ కూర్చొని చేశాను కదా. చారుమతీదేవికి లక్ష్మీదేవి కల్లో కనిపించింది. రేపు ఫలానా రోజు ఫలానా పూజ చేసుకో అని చెప్పింది. ఆవిడ ఏం చేసిందండి, పొద్దున్నే వెళ్ళి 1,00,000 రూపాయలు పట్టు చీర తెచ్చుకుని, 1 కోటి రూపాయలు పెట్టి నగలు కొనుక్కుని వచ్చిందా. ఏం చేసింది, కళ రాగానే ముందెళ్ళి అత్తమామలకి భర్తకి చెప్పింది. చారుమతీదేవి కల్లోకే లక్ష్మీదేవి ఎందుకు వచ్చింది? గయ్యాళిగా లేకుండా చక్కగా ఇరుగు పొరుగు వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ, మితంగా మాట్లాడుతూ, దానాది కార్యక్రమాలు చేస్తూ, సేవ చేస్తూ ఉంది కాబట్టి, అత్తమామలకి సేవ అనుకోండి, అది బయట అనుకోండి, ఇంట్లో అనుకోండి, ఒక గృహిణి ఎలా ఉండాలో అలా ఉంది కాబట్టి ఇదే లక్ష్మీతత్వం. చారుమతి అనేది ఒక కథ కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహించింది. సింపుల్. ఆవిడకి అప్పుడు కూడా ఏం చేసింది, లక్ష్మీదేవి అంతా నాకే రావాలనుకోలా. ఏం చేసిందండి, చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి అందరితో కలిసి పూజ చేస్తుంది. అవునా? అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా, ఆహా చారుమతీదేవి సౌభాగ్యమే సౌభాగ్యం అని పొగుడుతూ ఇళ్ళకి వెళ్ళారు. వాళ్ళు కూడా సంతోషంగా లక్ష్మీదేవితో ఇంటికి వెళ్ళారు.
ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఈ చారుమతీదేవి కథలో డెకరేషన్లు ఎక్కడున్నాయి? అంటే ఎక్కువ డెకరేషన్ చేస్తే దేవుడు బాగా ఇచ్చేస్తాడు అనేదా? తర్వాత రిటర్న్ గిఫ్ట్స్లు ఎక్కడున్నాయి? ఆ, మామూలుగా స్త్రీకి తాంబూలం ఇవ్వాలంటే పసుపు, కుంకుమ, 2 పళ్ళు, వక్కలు, జాకెట్. శ్రావణ మాసం కాబట్టి శనగలు, నీకు చక్కగా నీకు స్తోమత ఉంటే ఒక చీర, సువాసిని కదా, ఒక చీర, జాకెట్ లేదా 2 బ్లౌజ్ పీసులు. మరి దీంట్లో రిటర్న్ గిఫ్ట్లు ఎక్కడున్నాయి? ఇత్తడి సామాన్లు ఎక్కడున్నాయి? రీల్స్ ఎక్కడున్నాయి? నువ్వు భర్త అనుమతితో కదా చేసుకోవాలి. భర్త ఎక్కడున్నాడు? పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తర్వాత సమయపాలన. ఎవరండి సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి పూజ చేస్తున్నది? ఎప్పుడు చేస్తారు? 10 దాకా వంట సరిపోతుంది. 10:30కి రాహుకాలం వస్తుందంటారు, 12 దాకా చేయరు. మిట్ట మధ్యాహ్నం 12కి 12:30కి పూజ చేసే వాళ్ళని కూడా నేను చూస్తాను. ఇదా మరి ఇదే పరాకాష్ట అంటే? కానీ వరలక్ష్మి వ్రతంకి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమ్మ, కామెంట్స్ అంటే నాకు ఎందుకు అనిపించింది నాకు తెలియదు, మా వైఫ్కి కూడా అది ఇష్టం లేదు. అంటే ఏదో పెద్ద డెకరేషన్లు చేసి అంటించి ఇవంటించి కాదు, ఒక చిన్న పీట వేసి దాని మీద అమ్మవారి పటం పెట్టి కరెక్ట్ కలశం పెట్టి కరెక్ట్ పూజ చేద్దాం అంతే. నాకు తెలిసిన వరలక్ష్మి వ్రతం అంటే, నేను చూసిన వరలక్ష్మి వ్రతం, నాకు గుర్తొచ్చిన వరలక్ష్మి వ్రతం అంటే అదే. ఇంకా కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, సరే కొంతమంది ఇళ్లలో బొమ్మను చేసే అనుమతి ఉంటుంది, అది సరదా చేస్తారు. వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలకు చాలా ఇష్టం. నువ్వు లక్ష్మీదేవిని ఎలాగైనా అలంకరించుకోనానా, కానీ ఆడంబరమైనటువంటి అలంకారాలు ఇక పేరంటానికి వెళ్తే నేను చెప్తున్నాను, విమర్శ అనుకోండి ఏమనుకోండి, ఇల్లు దులపడంలోనే జీవితం అయిపోతుంది వీళ్ళకి. పేరంటాళ్ళు వచ్చే లోపల శుక్రవారం ఉండదు, ఏముండదు, మొత్తం అన్ని దులిపేస్తుంటారు. లక్ష్మీ పూజ చేసుకున్నావు అక్కడ నువ్వు, ఆ రోజు దులిపి తుడిచేస్తే ఎట్లా? ఆ లక్ష్మి నీ ఇంట ఉండాలి కదా, ఉండాలి కదా. వరలక్ష్మి వ్రతం రోజు బ్యూటీ పార్లర్కి ఏం పని? పసుపు రాసుకో, గాజులు వేసుకో, కుంకుమ ధారణ చెయ్యి, జడ వేసుకో, పువ్వులు పెట్టుకో, లక్ష్మిలా ఉండు, ఉన్న నగలు వేసుకో కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఖర్చు అనేది అన్లిమిటెడ్ అయిపోతుంది. ఈ పోయిన సంవత్సరం సుమన్ టీవీలో ఈ వరలక్ష్మి వ్రతంతో నా ప్రయాణం మొదలైంది. 150 రూపాయలతో పూజ చేసుకోవచ్చు అని చెప్పాను నేను. ఓకే. చాలా మంది విమర్శించారు, 150 రూపాయలతో పూజ ఎలా చేసుకోవాలి అని. 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, ఒక జాకెట్ ముక్క, ఇంట్లో ఉన్న ఏదో చెంబు, అయిపోయింది వరలక్ష్మి వ్రతం. నువ్వు వండుకునే అన్నం. ఇది ఎందుకు చెప్పాను తెలుసా అమ్మా? వరలక్ష్మి వ్రతం అంటే ఇలాగే చేసుకోవాలి అని చెప్పి పాపము సామాన్యులు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, మీరు చూడండి, కూలి పనికి వెళ్ళేవాళ్ళు పూజ మానేసి మన ధర్మాన్ని వదిలేసి పక్క మతాలకు మారిపోతున్నారు. అవును. ఎందుకంటే పూజ అంటే కాస్ట్లీ అని చెప్పి ఒక భయం. కావాలని కాదండి వాళ్ళు వెళ్ళేది. అమ్మో ఇక్కడ ఉంటే పూజ అంటే ఇంత భయం, ఇంత ఖర్చు, మా వల్ల కాదు, ఇవన్నీ చేయాలంటే మా వల్ల కాదు అంటే ఇవన్నీ చెయ్యాలని చెప్పి ఒక ట్రెండ్ సెట్ చేసేస్తున్నాం మనం. మన గురించి ఆలోచిస్తున్నాం తప్ప మన ధర్మం గురించి ఆలోచించడం లేదు మనం. ఎప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానా, మా పీఠం దగ్గర రోడ్లు ఊడ్చుకునే ఆవిడ వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. అమ్మ మీరు ఫోన్లో చూసిందట 150 రూపాయలు పూజ చేసుకోవచ్చు అని చెప్పానని. అంతే అమ్మ, నాకు 200 రూపాయలు ఖర్చు అయింది, నేను బాగా పూజ చేసుకున్నాను, నాకు చదవడం రాదు, మా పిల్లలు చదివారు పుస్తకం కొని. ఎంత బాగుందండి. అమ్మాయి మన ధర్మం మారమన్నా మారుతుందా? నీ ఇష్టం, నువ్వు నీ దగ్గర ఉంటే కోట్లు లక్షలు ఎన్నైనా ఖర్చు పెట్టుకో, కానీ సామాన్యుడి గురించి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా మన ధర్మంలోనే ఉన్నారు. వీళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా పూజలు మీరు అప్లోడ్ చేసే ముందు పూజలు చేసి ఇలా నగలు కొన్నాము, ఇలా చీరలు కొన్నాము, ఇలా డెకరేట్ చేసాము అంటే సామాన్యుడు భయపడుతున్నాడండి. పక్క వాళ్ళు ఇలా చేశారు, పూజ అంటే ఇలా చేయాలేమో అని భయపడే స్థితికి పూజలు తీసుకొచ్చేస్తున్నాం. ఇదే పరాకాష్ట. సరే, జపాలు మంత్రాలు అన్నీ పక్కకు పెట్టండి, మొదటి పరాకాష్ట ఇది. కానీ హిందూ ధర్మం మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ, మన దేవుళ్ళ మీద కానీ రాను రాను మీరు అన్నట్లుగా మతాలు మారిపోతున్నారు కాబట్టి, కానీ ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు చెప్పాలంటే హిందూ ధర్మం మీద కానీ, దేవుడి మీద కానీ, మన ధర్మం మీద కానీ అంత చూపిస్తున్నారు. ఆ ప్రేమ కనిపిస్తుందా మీకు? రీసెంట్గా ఢిల్లీలో కూడా ఆ ఘటన చూశారు. నీట్ జరుగుతున్న గొడవ ఒకటి, అవును,
తీసుకొచ్చింది మనందరి ముందుకి ఇంకొకటి. చూసారు మీరు? అవును ఆ? అవును. ఇక్కడ ఏంటంటే అమ్మా, ప్రతి ఒక్కళ్ళకి మన హిందూ ధర్మాన్ని విమర్శించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఉమ్, ఎందుకంటే శంకరాచార్యులు చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. ఉమ్, ఉమ్, ఉమ్. విన్నారా ఎప్పుడైనా? చతురామ్నాయ పీఠాలు. తర్వాత సైనికులు గస్తీ కాస్తూ ఉంటారు మనకి. ఇవి మనల్ని రక్షిస్తున్నవి. మంత్రబలంతో చతురామ్నాయ పీఠాలు మన భారతదేశాన్ని రక్షిస్తున్నాయి నలుమూలల. తర్వాత మన సైన్యం రక్షిస్తుంది. ఇవాళ పిల్లల ధోరణి ఎలా అయిపోయిందంటే, నేను విన్నాను, సైన్యాన్ని కూడా విమర్శించి దేవతల్ని కూడా విమర్శించేటటువంటి రాముణ్ణి, కృష్ణుని. ఒకళ్ళేంటన్నా, ఇక్కడ పెద్ద లేదు, చిన్న లేదు, ప్రవచనకర్తలు లేరు. నిజంగా చెప్తున్నాను, ఇవాళ ప్రవచనకర్తల్ని విమర్శిస్తూ ఉంటారు, చెత్త కామెంట్స్ పెడుతూ ఉంటారు. నీలో లోపం లేదా? అసలు వాళ్ళు ఎంత చదువుకుని ఎంత సాధన చేస్తే, నువ్వు ఒక పుస్తకం చూడకుండా ఒక 10 నిమిషాలు 4 శ్లోకాలు అట్లాంటిది అష్టావధానాలు శతావధానాలు చేసి ఒక స్థాయికి వెళ్ళి ఏదో మనకి జ్ఞానాన్ని అందించాలని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి మొదలు పెడితే, ఈవేళ వాళ్ళని విమర్శించే స్థాయికి పిల్లల దగ్గర నుంచి ఉన్నారు. ఇక్కడ అవగాహన లోపం. ఎందుకంటే మన ధర్మం గురించి తెలియకపోవడం. ఇవాళ పిల్లాళ్ళు, నిజంగా చెప్తున్నాను, మన ఆర్మీని కూడా వాళ్ళు చాలా అనకూడని మాటలు, దేవుణ్ణి అనకూడని మాటలు. ఇక్కడ అసలు మీరన్నట్టు అయ్యిందేమో పేపర్ లీక్, నీట్ ఎగ్జామ్ ఏదో అది లీక్ అయిన పేపర్. ఇది ఎన్నిసార్లు జరుగుండదు? ఇక్కడ అసలు మన ధర్మం గురించి, మన దేవతల గురించి, ఇండియన్ ఆర్మీ గురించి ఎందుకు అసలు ప్రస్తావన వచ్చింది అంటే, ఆ పిల్లల మైండ్ సెట్ చూడండి ఎలాగైపోతుంది అనేది. ఎందుకంటే అమ్మా, చిన్నప్పటి నుంచి మన ధర్మాన్ని తల్లిదండ్రులు బోధించకపోవడం వల్ల వస్తున్నటువంటి అవగాహన లోపం. నా పిల్లలు వినరు అనేది చాలా తప్పండి, చాలా తప్పు. వినేలాగా చెప్పడమే తల్లిదండ్రుల కర్తవ్యం. ఇద్దరూ వర్కింగ్ అయిపోతున్నారు, పేషెన్స్ ఉండట్లేదు, తెచ్చుకోవాలి. లేకపోతే ఇలాగే తయారవుతారు. ఇప్పుడు 10 మంది, ఇప్పుడు ఒక హిందువు, నేనే ఉన్నాను, నేను హిందువుని, అదే స్థానంలో నా కూతురు విమర్శించి ఉంటే నేను అక్కడే చెప్పుతో కొట్టి వెనక్కి రావాలి. ఎందుకంటే అసలు ఆ జరిగే సందర్భం ఏంటి, ఆ పిల్లలు మాట్లాడే మాటలేంటి. అంటే ఏది జరిగినా మన హిందువుల మధ్యలో చిచ్చు పెట్టడం అనేది అవసరం. ఇక్కడ యువత మేల్కోండి. మనం ఇక్కడ జాతి లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు, భారతదేశ ప్రతి పౌరుడు ఐక్యంగా ఉంటేనే భారతదేశం రక్షింపబడుతుంది. మన హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికే జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, అన్నం తిన్న తర్వాత అదే కంచంలో చేయి కడుక్కోకూడదు అంటారు, ఇదిలిచ్చకూడదు అంటారు. అవును, అదొకటి నేను ఎక్కువగా వింటుంటా. అవును. ఇంకొకటి 2 చేతులు పెట్టి తలలో గోక్కోకూడదు అంటారు. అవును, అవును. ఏంటి అసలు దీనికి? ఇవన్నీ అశుభ లక్షణాలు. ఎందుకంటే ఇప్పుడంటే నాన్న, పూర్వం పెంకుటిల్లో పాకల్లో కూడా ఉండేవాళ్ళం. మాది పెద్ద పొలం ఉంటే పొలంలో పెద్ద పాక ఉండేది. ఆ పాకలో భోంచేస్తూ ఉంటే కింద కూర్చుని భోంచేసేవాళ్ళం. ఇప్పుడు డైనింగ్ టేబుల్ వ్యవస్థ వచ్చింది. ఇక్కడ ఏ వ్యవస్థ వచ్చినా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అన్నం పరబ్రహ్మస్వరూపం కదా. ఇక్కడ ఎంగిలి కంచం ఇట్లా తిన్న వెంటనే తీసేస్తూ ఉంటాం మనం. ఎలా తీస్తాము? అన్నం అనేది పరబ్రహ్మస్వరూపం. ఇక్కడ నువ్వు తినే పదార్థానికి విలువ ఇస్తున్నావా లేదా? ఎంగిలి నోటితో మాట్లాడకూడదు, ఎంగిలి చెత్త ఎవరిని ముట్టుకోకూడదు. నువ్వు తిన్న కంచాన్ని, తిన్న పదార్థానికి, ఎందుకంటే మనం ఇది ఎక్కడ లోపం వస్తుందంటే, అన్నం అనేది బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. నువ్వు తినే ఆహారమే ఆ బ్రహ్మస్వరూపము. నువ్వు తినే ఆహారమే నీ మనస్సు, నీ శరీరం. ఆహారం తింటేనేగా శరీరం ఏర్పడుతుంది. నువ్వు తిన్న ఆహారమే నీ మనస్సు, నీ ఆలోచన. మీరు గ్రహించండి, చాలా మసాలాలు తిన్నారనుకోండి, రజోగుణం ఎక్కువైపోయి నీ ఆలోచన కూడా అంతే ఉంటుంది. సాత్వికమైన ఆహారం ఇందుకే ఉంటుంది. ఇక్కడ ఏది తీసుకున్నా నువ్వు ఆహారాన్ని గౌరవించడం అవసరము. ఖచ్చితంగా ఎంగిల్ చేయి కడుక్కున్నాకే కంచెం తీయాలి. కంచంలో చెయ్యి కడుక్కునే అలవాటు అస్సలు ఉండకూడదు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేవారు, తిన్న కంచంలో చెయ్యి కడిగేస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోతుందట. అంతే, అదంతే. ఇప్పుడు మంచం మీద కూర్చొని అమ్మ నీళ్ళు పోయేవే అంటూ అదే చేత్తో కడుక్కోవడం.
ఈ మంచం మీద కూర్చుని భోజనం చేయడం కూడా చాలా కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. టేబుల్ మేనర్స్ అనుకోండి, ఇప్పుడు ఎవరికి కింద కూర్చుని భోజనం చేయట్లేదు. ఆ టేబుల్ మేనర్స్లో ఒకళ్ళ కంచాల్లో ఒకళ్ళు వేసుకు తినకుండా, ఇది మనకు కరోనా నేర్పిందా లేదా? ఎంగిల్ తినకూడదు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకూడదు, మనకి కోవిడ్ నేర్పిందా లేదా? కోవిడ్ తర్వాత అందరూ ఎంగిల్ తినడం మానేశారా లేదా? ఇది మన ధర్మం ఎప్పుడో చెప్పిందిగా. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ మన ధర్మ విరుద్ధమేగా. ఇదే అక్కడ పాటించాలి, ఇదే టేబుల్ మేనర్స్. ఎవరి కంచంలోది వాళ్ళు తినాలి. తల్లికి పిల్లలకి తల్లి పెట్టడం వేరు. కానీ అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఎంగిలి చేత్తో వడ్డించుకోవడం, ఎడం చేత్తో వడ్డించుకోవడం, కింద కంచంలో చేయి కడగడం, ఇవన్నీ అశుభ లక్షణాలు. అలాగే మీరు తలలో 2 చేతులు పెట్టి గీరడం కూడా అశుభ లక్షణం. ఇప్పుడు ఇందాక లక్ష్మీదేవి గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ వ్యతిరేక చర్యలు అనమాట. శుభ్రంగా ఉండడం. ఎందుకంటే నాన్న, గోల్డ్ అనేవి చచ్చిపోయాక కూడా సజీవంగా ఉంటాయట కొంత సమయం. అవునా? జుట్టు గోల్డ్ ప్రాణం ఉంటుందట ఇంకా. ఓకే. అందుకని ఎన్ని సంవత్సరాలమ్మా? చాలా రోజులు ఉంటుంది. అందుకే మీకు కొన్ని తాంత్రికాల్లో కూడా ఇవి వాడుతూ ఉంటారని మనం వింటూ ఉంటాం. గోల్డ్ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, జుట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అని చెప్తూ ఉంటారు. అవును. పిల్లలు వీటికి ప్రాణశక్తి ఉంటుంది. మనం తీసేసినా కూడా కొంత సమయం ప్రాణశక్తి ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఇట్లా మన గురించే చెప్తా, దీంట్లో ఇంకా సజీవంగా మిగిలి ఉంటుంది. అందుకే ఇట్లా ఎందుకంటే మనం చేసే కర్మలన్నీ జుట్టులోనే ఉంటాయి, జుట్టులోనే ఉంటాయి, తలలోనే ఉంటాయి. అహం అంతా తలలోనే ఉంటుంది. ఇది మళ్ళీ చేతులు కడుక్కోలేదనుకోండి, విషంగా ఆహారం లోపలికి వెళ్తుంది, నోట్లో పెట్టుకుంటాంగా. అందుకే ఇట్లా మన కోసమే నాన్న అన్నీ చెప్తా, పాటిస్తే బాగుంటాం. చాదస్తం అనుకుంటే ఏం చేయలేదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎడం చేత్తో కూడా వడ్డించుకోకూడదు అంటారు కదా? వడ్డించుకోకూడదు. కానీ అది తప్పదు, చాలా వరకు 90% తప్పదు. అన్ని బఫే మీల్స్ వచ్చిన తర్వాత తప్పదు. ఇంట్లో నేను చెప్తుంది, ఎవరో వడ్డించాలి, లేకపోతే వైఫ్ వడ్డించాలి, లేకపోతే వైఫ్ జాబ్కి వెళ్ళిపోయిందంటే. అందుకే నాన్న, గృహిణి పాపం వండిన తర్వాత తను వడ్డించేసి తర్వాత తింటుంది, ఏం పర్వాలే, ఆ అమ్మాయి తింటుంటే మీరు వడ్డించవచ్చు. ఇప్పుడు దీంట్లో పరస్పరం అనురాగం కూడా పెరుగుతుంది ఒకళ్ళకొకళ్ళు వడ్డించుకోవడం వల్ల. ట్రై చేసి చూడండి. ప్రతి ఓడని తింటికి పోతే పాపం భార్య నేను పెడతాను అంటది, నేను పెట్టుకొని తింటాలే అంటాం, భర్తలకు కామన్ అయిపోయింది. అలా ఎడం చేత్తో వడ్డించుకోకపోవడం, ఏ చెయ్యి దానికి వాడతామో దానికే వాడాలి. అంటే ఇక్కడ ఎడమ అనేది ఎందుకు అంటే అంతే, అక్కడ వద్దు అన్న పని ఎందుకు చేయాలి? దానివల్ల ఏమన్నా దోషం వస్తుందేమో. ఎందుకంటే నాన్న, ఆహారం తినేటప్పుడు ఒక దోషం, ఆ పండించిన స్థలంలో ఒక దోషం, ఆ పండించిన రైతు యొక్క ఆలోచన కూడా అందులో ఉంటుంది. ఇవన్నీ శుద్ధి చేసుకుని, అందుకే అన్నంలో కంచం వేసుకోగానే పశువు ఏం చేస్తుంది, గడ్డేయగానే గబగబ నవ్వులేస్తుంది. కానీ మనిషి అన్నాన్ని ప్రసాదం కింద మార్చుకున్నారనుకో, ఏమవుతుంది? ప్రసాదం తిని సాత్వికమైన లక్షణాలు వస్తాయి. అందుకే అన్నాన్ని ఏది వండు, నువ్వు నీ ఇష్టం, నువ్వు ఏది వండుకొని నీది తినకూడదు అనేటటువంటి చెప్పేటటువంటి అర్హత నాకు లేదు. నీ కుటుంబ వ్యవస్థలో నీకు కొన్ని వచ్చాయి, అది నీ మాంసాహారం అవ్వచ్చు, ఏది అవ్వచ్చు. కంచం ముందు పెట్టుకుని శ్రీమాత్రే నమః అనుకోండి, అంతే. మళ్ళీ దేవుడికి ఇది పెట్టచ్చా అంటే, అన్నం ప్రసాదం అవ్వాలంటే ఏదైనా ఒకసారి శ్రీమాత్రే నమః అనుకుంటే మంత్రాలు రావాలని ఏముంది నాన్న? నేను తినేది ఏదైనా ఆవిడిచ్చిందేగా. ఏదైనా చిన్న తప్పులు జరిగినా గానీ, తప్పులని కాదు, ఆ ఉన్న దోషం పోతుంది. అదే మరి ఆ వండిన ఆహారంలో ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఆయన మీద కోపం వచ్చింది, ఈయన ఎప్పుడు ఇంతే, నన్ను ఇలా తిడుతూనే ఉంటారు, అలా అంటూనే నేను అన్నం వండాను అనుకోండి, అన్నం యొక్క స్వభావం అదే అవుతుంది. ఓకే. ఇదేమవుతుంది, అది తిని భర్త పిల్లలు మళ్ళీ ఇదే ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు కూడా రివర్స్ చేస్తారు కదా, నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మా, ఇలాగే మాట్లాడతావు. పరస్పరం అన్నమాట ఇదంతా. అందుకని అన్నం ప్రసాదంలా తినాలి అంటే ఒక మంత్రం ఉచ్చరించండి, సాత్వికమైన ఆహారాన్ని భుజించండి, ఏది తిన్నా ఆ ప్రసాదం అనుకోండి, కొన్ని దోషాలు తగ్గుతాయి. కానీ మారుతున్న సమాజంలో చాలా మారాలంటాం, కానీ సమాజమే మారనక్కర్లేదు. మనుషులు మారితే సమాజం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. మనుషులు మారుతున్నాం కాబట్టి మారుతున్న సమాజం అనేది ఇది ఒకటి బాగా అయిపోయింది ఊత పదం కింద. ఇప్పుడు జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, సమాజం అంటేనే మనుషులు. ఇప్పుడు వ్యక్తి వేరు వ్యవస్థ వేరు కాదు, వ్యక్తుల ద్వారానే వ్యవస్థ ఏర్పడింది కదా. ఒక్కటి చెప్తున్నాను నాన్న, ఒక గృహిణి మారితే ఒక ఇల్లు మారుతుంది, ఒక ఇల్లు మారితే ఒక 10 ఇళ్ళు మారుతాయి, 10 ఇళ్ళు మారితే ఒక కాలనీ మారుతుంది, అట్లా ఒక కాలనీ మారితే ఒక ఊరు మారుతుంది. ఇలాంటి కొన్ని ఊర్లు మారితే ప్రపంచం.
శాంతి ఏర్పడుతుంది. అంతే, శాంతి కావాలి. ఏదైనా, ఏ పూజ చేయని, ఏ హోమం చేయని, ఏ గుడికి వెళ్ళని, నీకు కావాల్సింది ఏంటి? సుఖంగా ఉండడం, ఆనందం. అంతే కదా. ఇదే నువ్వు ఆ సచిదానందం కోసం సత్ చిత్ ఆనందం, సత్యమైన నిత్యమైన ఆనందం కోసం ఎప్పుడూ వెతుక్కుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఆ సచిదానందమే భగవంతుణ్ణి చేరడం, ఆ సచిదానందమే భగవంతుణ్ణి చేరడం కోసం గురువుని ఆశ్రయించు. ఓకే. కానీ ఈ ధర్మ సందేహాల్లో ఒక రెండు ఉన్నాయి అమ్మ. చెప్పండి. మన బట్టలు, మన చెప్పులు వేరే వాళ్ళు వాడకూడదు, మనం కూడా ఇవ్వకూడదు అంటాం. అండ్ ఇంకొకటి, ఒకే చేత్తో నిప్పుని కానీ నీరుని కానీ తీసుకెళ్ళకూడదు అంటారు. ఎందుకు అసలు కదా? బట్టలు ఇవ్వకూడదు అనే దానికి నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అది, ఎందుకంటే మనిషికి 2 జతలో 3 జతలో ఉండేవి, వాళ్ళు వేసుకుని అరిగిపోయి. ఇప్పుడు ఒక మనిషికి, ఇప్పుడు నేనే తీసుకుంటే బీరువా తీస్తే 200 చీరలు కనిపిస్తాయి. నువ్వు కట్టడం ఎవరికైనా దానం ఇవ్వడం ఎటువంటి తప్పు లేదు. సూపర్ అమ్మా, ఫస్ట్ టైం ఇవ్వటం తప్పు కాదని చెప్పింది. ఎందుకంటే ఒకప్పుడు నాన్న 2-3 జతలే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకైనా నాకైనా బీరువా తీస్తే ఎన్ని కనిపిస్తాయి. నువ్వు పేదవాడి కాకపోతే చిరిగిపోయినవి కానీ అరిగిపోయినవి కానీ ఇవ్వకూడదు. నువ్వు ఏదో 1-2 సార్లు కట్టుకొని ఇది నాకు ఉపయోగం లేదు అంటే పాపం పనిచేసే వాళ్ళకో ఎవరికో ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా కట్టుకుంటారు. వాళ్ళు ఒక 5,000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కోలేరు. 5,000 రూపాయలు పెట్టి నువ్వు ఒక డ్రెస్ కొనుక్కున్నావు, అది నీకు నచ్చలేదు, నువ్వు ఎన్ని రోజులు బీరువాలో పెడతావు? దానం ఇవ్వడం వల్ల ఏంటి? చాలా చాలా మంచిది. ఏ సంకోచం లేకుండా ఇవ్వండి. ఎలాంటి వస్తువైనా, చెప్పులు కావచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. చెప్పులు ప్రత్యేకించి ఇవ్వకూడదని చెప్తారు నాన్న. ఎందుకంటే ప్రత్యేకించి లెదర్ అయితే అసలు ఇవ్వకూడదు. కానీ మీరు అక్షయ తృతీయ తీసుకోండి, ఇలాంటి వాటికి చెప్పులు దానం ఇస్తాం. గొడుగు, చెప్పులు, ఎండాకాలం కదా, అవును, అట్లా ఇవ్వచ్చు. మనం వేసుకుని ఇవ్వకపోవడం అనేది, ఎందుకంటే కొంత కర్మని మోస్తాయట చెప్పులు. నడుస్తూ ఉంటాం కదా వేసుకుని. ఆ చెప్పులు మాత్రం కాదు, కానీ ఇవి బట్టలు మాత్రం నాన్న ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసేయండి. మళ్ళీ కొత్త వస్తాయి, మళ్ళీ 2-3 నెలలు కట్టుకోండి, ఇచ్చేసేయండి. ఎంతమంది పేద విద్యార్థులు సరైన బట్టలు లేకుండా కాలేజీలకు వెళ్తున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ నీరు నిప్పు అనేదమ్మా అసలు ఏంటది? నీరు నిప్పు అనేది మామూలుగా ఏంటంటే, మనకి ఇంట్లోంచి ఎవరైనా శివైక్యమయ్యారనుకోండి, నీరు నిప్పు అనేవి 2 శత్రువులు. నిప్పు నీరు అనేది, ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, వెంటనే ఏం పోస్తారు? నీళ్లు పోస్తారు. నీళ్లు కన్నా ఎక్కువ పట్టలేదో కప్పుతాము, నీళ్లు పోస్తే మంచిది కాదు. నీళ్ళే. నీరు నిప్పు శత్రువులు. అగ్ని ఉంటే నీరు పడిందంటే అగ్ని ఆగిపోతుంది. మళ్ళీ గాలి, అగ్ని ఫ్రెండ్స్. గాలి వచ్చే కొద్దీ అగ్ని పెరుగుతూ ఉంటుంది. ఇది అంటే ఇవి పంచభూతాలకి సంబంధించినటువంటి సబ్జెక్ట్. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక 5 వస్తువులు పక్కంటి నుంచి ఎదురుంటి నుంచి తీసుకోకూడదు అని చెప్తారు. ఏంటి 5 వస్తువులు అసలుకి? 5 వస్తువులు ఆడవాళ్ళైనా మగవాళ్ళు కూడా పాటించాలి? ఎవరైనా పాటించవచ్చు. కాకపోతే నాన్న ఇవన్నీ నేను కన్సిడర్ చేయను. కాకపోతే సాయంత్రం మాత్రం పెరుగు పాలు ఇవ్వకూడదని, ఏదో ఉల్లిపాయలు అరువు తేకూడదని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. ఉప్పు చేత్తో పుచ్చుకోకూడదని. ఇవి నమ్ముతాను తప్ప ఎవరైనా ఇప్పుడు శుక్రవారం అయినా ఏదైనా పాపం అవసరం ఉండి వస్తే నేను ఇచ్చేస్తాను. మీరు ఇస్తారు? ఇస్తాను. ఓకే. ఎందుకంటే సేవే నా ధర్మం. ముందు మనిషిని మనిషిగా చూడడం ధర్మం. మనిషిని బట్టి వ్యవస్థ ఏర్పడింది తప్ప వ్యవస్థను బట్టి మనిషి ఏర్పడలేదు. ఇవి ఏమవుతాయంటే ప్రతి దానికి సెంటిమెంట్స్ అయిపోయి దీన్ని మళ్ళీ ఆ పూజకి కనెక్ట్ చేసి కుడితిలో బడ్డలకల్లా ఇక్కడే తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ పక్కకి పెట్టేస్తేనే అసలైన పరబ్రహ్మతత్వాన్ని చూడగలం. అసలైనటువంటి ఆధ్యాత్మికత అర్థం కావాలి అంటే ఇవన్నీ ముందు వదిలేయాలి. ఇవన్నీ చెడు అలవాట్లో ఒక భాగం. నీ స్నేహితుడు ఉన్నాడండి, నీ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, వాడికి చాలా కష్టం వచ్చింది, ఆ రోజు శుక్రవారం అయింది, డబ్బు ఇవ్వాలి, ఇస్తారా? ఇవ్వరా? 200%. కానీ ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మూఢనమ్మకం. కష్టంలో ఉన్న వాడికి సహాయం చేయడమే నీ ధర్మం. కాకపోతే సాయంత్రం అయిన తర్వాత పాలు, పెరుగు, ఊరగాయ, ఉప్పు, తర్వాత ఈ ఉల్లిపాయలు, కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదని ఇవ్వద్దంటారు తప్ప. 5 వస్తువులు. ఈ తప్ప ఇప్పుడు ఎవడో ఉన్నారండి, సాయంత్రం అయింది, ఎండాకాలం వచ్చింది, వడదెబ్బ తగిలింది, మన ఇంటి ముందు పడిపోయాడు, కాస్త మజ్జిగ మంచినీళ్ళు ఇస్తాంగా. అక్కడ పరిస్థితిని బట్టి మనం వ్యవహరించడం అనేది చాలా అవసరం. కానీ మీరు చెప్పింది
నేను ఒకటి ఇప్పటికీ షాకింగ్, మీ నాన్నగారికి గురువు గారు 400 సంవత్సరాలు ఇప్పటికీ హిమాలయస్ లో ఉన్నారు. వశిష్ఠ గుహ హిమాలయాల్లో వారు ఇంకా ఎప్పుడైనా ఉన్నారు. వెళ్ళారా మీరు హిమాలయస్ కి? లేదండి, లేదు. అంటే నాన్నగారు ప్రయత్నం వెళ్ళారు. చేశారా? ప్రయత్నం చేసిన విఫలమైందా? వెళ్ళలేకపోయారా? లేదు, ఎందుకంటే నాకు గృహస్థుగా ఇప్పుడే చెప్పానుగా, నా పతిదేవులు అనుమతిస్తేనే అక్కడికి వెళ్ళాలి. నా గురువులు నాకు సన్యాసాశ్రమ దీక్షకి పరిమితం నాకు ఇవ్వలేదు. అంటే చూడటానికి అసలు ఏంటి అనేది చూడటానికి ఇక వెళ్ళామంటే అక్కడే ఉండిపోయేటటువంటి సాధనలో ఉన్నాం కదా, వెళ్తే తిరిగి రాబుద్ధి అవ్వదు. ఓకే. ఇంకా బాధ్యతలు ఉన్నాయి. ఇంకా కానీ వెళ్ళొచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు కదమ్మా, ఏదన్నా అనుభవం వాళ్ళు షేర్ చేసుకున్నారు వాళ్ళతో? ఎందుకుండవు నాన్న, హిమాలయము ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖులై ఇక్కడ కూర్చున్నా హిమాలయాల్లో కూర్చున్నట్టే. అది నీ భావనలో ఉండాలి. అక్కడికి వెళ్ళొచ్చినంత మాత్రాన్ని ఏదో జరుగుతుందంటే ఏమీ జరగదు. ముందు మారాల్సింది నీ మనస్సు, బుద్ధి. అంతేనా? అంతే. కానీ కొంతమంది బాగా పీక్ లో ఉన్న స్టార్డమ్ ఉన్న వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, వ్యాపారాల్లో కొంచెం నష్టపోయినా, లేకపోతే సినిమా ఆఫర్లు తగ్గినా, లేకపోతే పొలిటికల్ లీడర్లు ఫామ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయినా ఎక్కువ హిమాలయస్ కి వెళ్తారు తెలియకుండా, అక్కడ పూజలు చేయించుకుంటారు అంటే యోగులతో. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎప్పుడులాగే పూర్వ వైభవం ఉంటుంది. ఇది చాలా జరుగుతుంది ఇప్పటికి కూడా అనే ఒక నానుడు ఉంది. ఇజ్ ఇట్ రైట్? కాదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే మన ధర్మంలో లేనిది లేదు. కాకపోతే మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఈ భౌతికంగా విషయవాంఛలకు దూరంగా ఉండాలి, తప్పదు. ఎందుకంటే నేనున్నది ఆవిడ కోసం, అమ్మ గురించి తెలుసుకోవాలి, నాతో పాటు 10 మందికి తెలియచేయాలి. ఈ భక్తిలో ఇప్పుడు భక్తి అనేది మనోవ్యాపారం అవ్వకూడదు, ఇది గ్రహించాలి. ఇది కావాలి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరు అడిగారు నాకు ఇది ఇస్తే నీకు రేపు వచ్చి కొబ్బరికాయ కొడతా, ఇది ఎన్ని రోజులలా, ఎన్ని కోరికలు ఉంటాయి అలా. సముద్రంలోంచి ఓ చెంబు నీళ్ళు తీసుకున్నావు అనుకున్నా, ఇంకా సముద్రం అక్కడే ఉంది. సముద్రమే నీదైతే గ్రహించు. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి నాకు చెంచాడు నీళ్ళు కావాలని అడుగుతున్నావు, కానీ ఆ సముద్రమే నీదైతే అంటే ఆవిడే నీ దగ్గర ఉంటే లేనిదేముంది? అన్నీ ఉంటాయి జీవితంలో, అన్ని సుఖాలు ఉంటుంది. రాజరాజేశ్వరియే భోగమోక్షప్రదాయం, అన్ని ఇస్తుంది, భోగాల్ని ఇస్తుంది, అంత్యంలో మోక్షాన్ని ఇస్తుంది, మళ్ళీ జన్మ కూడా ఉండదు. ఇదే హిమాలయాలకు వెళ్ళి తెలుసుకునేది ఇదే. మీరు అన్నారు కదా, అదే మరి అది స్త్రీ విద్యలో ఉంటే నాన్న, స్త్రీకి కొన్ని ధర్మాలు ఖచ్చితం. పురుషుల ధర్మాలు వేరు, స్త్రీ ధర్మాలు వేరు. స్త్రీకి మన ధర్మం ఎప్పుడూ ఒక ప్రొటెక్షన్ ఏర్పరిచింది. స్త్రీని ఒంటింటి కుందేలు చేస్తారని అనుకుంటారు, స్త్రీ ఒంటింటికి రాణి. ఇది గ్రహించిన సూక్ష్మాన్ని గ్రహించిన రోజు ఏ స్త్రీ కంటనీరు పెట్టదు. ఎందుకంటే మీరు మనం రాగానే ఒక ప్రశ్న అడిగారు, స్త్రీలు వేదం చదవచ్చా అని. వేదం నేర్చుకోకూడదు, చదవకూడదు అన్నారు, నేను విన్నాను. మరి లోపాముద్ర, మన వేదం నేర్చుకుని పర్టికులర్ వేదాన్ని నేర్చుకుని దాని మీద రీసెర్చ్ చేసి మళ్ళీ పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. మన సాయి పల్లవి గారితో సినిమా వచ్చింది, మీరు గార్గి అని విన్నారు? గార్గి వేదంలో దిట్ట ఆవిడ. గార్గి, లోపాముద్ర, అనసూయ, వీళ్ళందరూ వేదాంగాలు, సప్త ఋషుల భార్యలందరూ వేదాంగాలు తిరిగి చదివి రాసి మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలా అందరూ చదవచ్చు, కానీ వేదం ప్రత్యేకించి కొన్ని ఎందుకు చదవకూడదు అంటే, స్త్రీకి మాత్రమే దేన్నైనా సృష్టించేటటువంటి శక్తి ఉంది. ఈ సృష్టించే శక్తి గర్భంలో ఉంటుంది. కొన్ని చదివినప్పుడు ఏమవుతాయంటే ఈ గర్భం మీద ఒత్తిడికి లోనవుతాయి. లోనైనప్పుడు ఈ సంతానం కలగకుండా ఎటువంటి అడ్డంకులు ఏమన్నా వస్తాయి ఏమో అని చెప్పి విధించినటువంటి నియమాలు తప్ప స్త్రీని ఎక్కడా మన ధర్మంలో తక్కువ చేసి చూడలేదు. ఓకే. ఎందుకంటే ఆ శక్తి ఎవరు నాన్న? జగన్మాత స్త్రీ కదూ, భూమాత స్త్రీ కదూ. నువ్వు దుష్ట సంహారంలో నువ్వు మాట్లాడేటటువంటి కాళి, మహిషాసురమర్దని, చండి, నీకు డబ్బులు అవసరమైతే ఇచ్చే మహాలక్ష్మి, చదువు అవసరమైతే ఇచ్చేటటువంటి సరస్వతి, మరి వీళ్ళందరూ కూడా స్త్రీమూర్తులేగా. మరి ఆ స్త్రీయే వేదం చదవకూడదు అని ఎక్కడా చెప్పలా. కొన్ని నియమాలు, వాళ్ళందరూ దేవతలు, మనం మనుషులు, కొన్ని నియమాలు పెట్టారంతే. అది కూడా స్త్రీని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే. ఓకే, అంతే. దీన్ని మనం వెళ్ళే కొద్దీ ఏమైంది అంటే
రకరకాలుగా వక్రీకరించబడ్డాయి తప్ప వేదాంగాలు చదివినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. మీరు వేదం నేర్చుకున్నారని నేను విన్నాను. కొంత నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, ఎందుకంటే నేను ఏకైక సంతానం స్త్రీ. Okay. నేను 5 ఏళ్ళనప్పటి నుంచి 5 ఏళ్ళకి నాకు భగవద్గీత నేర్పారు మా నాన్నగారు. 5 years. నేను 9 సంవత్సరాలప్పుడు మాండుకోపనిషత్తు చదివాను. నాకు 9 years అప్పుడు. అట్లా ఆయన ఎందుకు ఇస్తున్నారో చదవదు, ఖచ్చితంగా ప్రతిరోజు పుస్తకం చదవాల్సిందే. కానీ సహజం కదా, టీనేజ్లో అబ్బా రోజు చదవాలా అనుకునేదాన్ని. ఒక వయసు వచ్చి నేను పూర్తిగా సాధనలోకి వచ్చి ఇట్లా ఎప్పుడైనా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నా, ప్రవచనానికి వెళ్తున్నా, ఒక్కసారి కళ్ళు చెమరుస్తాయి నాకు. ఎందుకంటే ఎంత అదృష్టం ఉంటే ఇంత ఆసువుగా ఎన్నో శాస్త్రం గురించి, ధర్మం గురించి, శ్రీ విద్య గురించి ఈవేళ చెప్పగలుగుతున్నాను అంటే ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ. ఇదే చెప్తున్నాను నాన్న. ప్రతి పిల్లలకి తల్లిదండ్రే గురువు అవ్వాలి. ట్యూషన్కి పంపిస్తేనో ఎక్కడికో పంపిస్తేనో కొన్ని ధర్మాలు రావు. ప్రతి పిల్లవాడి చేత ప్రతిరోజు 10 నిమిషాలు, మీ పిల్లల చేతైనా ఒక 5 శ్లోకాలు చదివించండి. పొద్దున్న లేవగానే చేతులు చూసుకోవడం, ఎందుకంటే ఒక 5 నిమిషాల సమయం వేయండి. ఇది సమాజానికి చాలా అవసరం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే చేతి వేళ్ల చివర లక్ష్మీదేవి, చేతి మధ్యన సరస్వతి, చేతి చివర శక్తి ఉంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఎక్కడున్నాడని చెప్పాడు? ఇలా చెప్పి నీ చెయ్యి చూసుకోమని చెప్తారు లేవగానే. మీరు విన్నారా ఎప్పుడైనా? విన్నానమ్మా. కరాగ్రే నేను ఇప్పటికీ పాటిస్తా, నా పిల్లలు కూడా పాటిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే నీ చేతులే నువ్వు. ఇప్పుడున్న యూత్ లేవగానే మొబైల్ పట్టుకుంటారు. నీ చేతులే నువ్వు డబ్బులు ఎక్కడ లెక్క పెడతావు నాన్న? ఇలానే వేళ్ల చివరి లెక్క పెడతావు. చెయ్యి ముడిచి రాసేది ఎక్కడ చేస్తావు చూడండి, కర మధ్యే సరస్వతి, చెయ్యి మధ్యకి ముడుస్తావు. పిడికిలు బిగిస్తే శక్తి అవుతావు. అంటే నువ్వే దేవుడు, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి చెప్పిన ధర్మం నా ధర్మం. ఇది ఈ శ్లోకం చెప్పావంటే ఆ వాడిలోనే, ఆ పిల్లవాడు వాడిలోనే దైవత్వాన్ని గుర్తించేటటువంటి శక్తిని కలిగి ఉంటాడు. తర్వాత లేవగానే కాళ్ళు కింద పెడతాం. భూదేవికి ఒక నమస్కారం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. కాళ్ళు కింద పెట్టగానే ఆ భూదేవిని క్షమించమని అడగడం. చూడండి, కృతజ్ఞత నేర్పుతున్నాం పిల్లలకి. మనం లేచిన దగ్గర నుంచి ఆ భూదేవిని తొక్కుతాం, ఉమ్ముతాం, చెత్త పడేస్తాం, నానా రకాలుగా మనం ఆమెను హింసిస్తున్నా తిరిగి ఒక్క మాట అందా అనదు. అంటే అక్కడ క్షమాగుణం నేర్పుతున్నాం పిల్లలకి. ఇక్కడ చూడండి మన ధర్మం ఎంత చెప్పిందో. లేవగానే తల్లిదండ్రులకి దండం పెట్టడం. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, సమాజ దేవో భవ. చూడండి ఎంత ధర్మం, ఎన్ని గుణాలను నేర్పిస్తుందో. తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెడితే నీ జన్మకి కారణం నువ్వు. నేను ఇక్కడున్నాను, మీరు ఇక్కడున్నాను. మీ తల్లిదండ్రులకి మీరు రుణపడి ఉన్నారు. భౌతికంగా ఈ శరీరం ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇదే లేనప్పుడు ఈ శివకామేశ్వరికి ఈ దేహమే లేనప్పుడు ఎలా మాట్లాడుతుంది? అందుకని నా తల్లిదండ్రులకి నేను రుణపడి ఉన్నాను. అందుకే లేవగానే తల్లిదండ్రుల కాళ్ళు స్పృశించడం, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయడం. రాగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు, మా నాన్నగారు లేరండి మీరు బయట నుంచి వెళ్ళిపోండి కాదు. తెలిసిన వాళ్ళైతే, తెలియని వాళ్ళకి తలుపు తీయమని నేను చెప్పను. ఖచ్చితంగా లోపల కూర్చోపెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం. ఇదే మళ్ళీ ఏం చెప్పింది? గురుదేవో భవ. మనం మొదట చెప్పుకున్నదే. ప్రతిరోజు ఆ గురువుని గౌరవించడం, సమాజాన్ని గౌరవించడం. ఇది నేచర్ నుంచి మన పిల్లలకి నేర్పితే మన పిల్లలకి నేచర్ కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళకి ఏది కావాలో ఆ శక్తిని వాళ్ళకి ప్రసాదిస్తూ ఉంటుందండి నేచర్. సూపర్ అమ్మా, నిజంగా చాలామంది పిల్లలు ఫాలో అవ్వాలి. అక్కడి నుంచి లేవగానే బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, సూర్యుడికి ఒక నమస్కారం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న సిస్టము, ఎవరైనా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీకు జాతకంలోనో లేకపోతే మీకు ఆరోగ్యం బాగాలేదనో సూర్యుడు అనుగ్రహం కావాలి అంటే తిరుమలగిరిలో ఉన్నటువంటి సూర్యనారాయణ గుడికి వెళ్తారు, లేకపోతే ఎక్కడికో శ్రీకాకుళం దాకా వెళ్తారు. ప్రత్యక్ష దైవమైనటువంటి నారాయణ్ణి కళ్ళెత్తి చూడరు. అలవాటు చేయండి పిల్లలకి. ఆరోగ్యప్రదాత, ఐశ్వర్యప్రదాత,
గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి మీ పిల్లలు అనుకుంటే చిన్నప్పటి నుంచి సూర్యుడికి అర్ఘ్యం వదలడం నేర్పించండి, ఖచ్చితంగా అవుతారు. సూర్యుడి అనుగ్రహం అలాంటిది, అన్నీ ఇస్తాడు. ఇవి నేర్పించండి, గోసేవ నేర్పించండి, నెలకొకసారి ఒక భజన, ఒక సత్సంగ్, ఇది నేర్పించండి పిల్లలకి. అసలు నీ పిల్లాడు ధర్మం తప్పడండి. ప్రతి స్త్రీలో, మగపిల్లాడైతే ప్రతి స్త్రీలో తల్లిని చూస్తాడు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మాతృదేవోభవ అంటున్నాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, సమాజ దేవోభవ అంటున్నాడు, ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తాడు, అతిథి దేవోభవ అంటున్నాడు. ఇది కదా నీ ధర్మం. ఎంత గొప్పగా ఉంది చూడండి. ఎక్కడ మన ధర్మాన్ని విమర్శించేటటువంటి ఆస్కారం ఉంది? వీటన్నిటిలో పూజ ఎక్కడుంది? ఎక్కడ దేవుడు ఉన్నాడు? ఇక్కడ ఏం చెప్పింది? నువ్వే దేవుడు అని చెప్పింది నా ధర్మం. అందుకే నా ధర్మం సనాతనమైనది, ఎప్పుడూ సనూతనమైనది. పిల్లల్ని ఇలా పెంచండి, ఎవ్వరూ తప్పు చేయరండి. ఎందుకంటే హంసలాగా పాలు నీళ్లు వేరు చేసినట్టు ఎప్పుడైతే వీడికి ధార్మికంగా ఉండేటటువంటి ఆలోచన ఉంటుందో, తప్పు ఏది, కష్టమేది, నష్టమేది, ఒప్పేది, తప్పేది అనేటటువంటి విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. ఒకవేళ వీడేదైనా తప్పుదోవలోకి వెళుతున్నా, అరే ఈ పిల్లాడు చాలా మంచివాడే, లేచిన దగ్గర నుంచి సమాజంతో ఇలా ఉంటాడే అని సమాజం ప్రొటెక్ట్ చేస్తుంది, సమాజం రక్షిస్తుంది. ఆ ఇంట ఇన్ని లాభాలు ఉన్నటువంటి మన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించండి. ఎలా అయితే మీ పిల్లలకి వారానికి ఒకసారి సినిమాకి వెళ్ళాలి, నెలకు ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాలి అని మీరు చెప్తున్నారా లేదా? మీరు చెప్పకపోతే వాళ్ళకి తెలియదండి. మనం తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ మళ్ళీ. గుడికి వెళ్ళడం నేర్పించండి. 99% అదృష్టం ఉన్నా 1% భగవంతుడి దయ ఉంటేనే 100% పూర్తవుతుంది. ఇది గ్రహించండి. మన ధర్మాన్ని మీరు నిలబెట్టండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. హిందువులారా జాగృతం కండి. ఇప్పుడు నేను ఈ మధ్య హిందూ ధర్మ సమ్మేళనానికి వెళ్ళాను. ఇక్కడ ఒకటి క్యాప్షన్ చూశాను, గడప లోపల కులం, గడప దాటితే హిందువులు. ఇది గ్రహించండి. గడప లోపలే హిందువులారా ఐక్యం కండి, మన ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఎంతోమంది వాళ్ళ గురువులను మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఒక్కసారన్నా ఈ ఒక్కరోజు గురువు యొక్క దర్శనం చేసుకొని గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలండి అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళలో మాత్రం. వెళ్ళండి ఎందుకంటే అమ్మా గురువుని నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు. ఏ బాధలో ఉన్నా, నేను ఇప్పుడున్నానండి, నేను ఎంత సాధనలో ఉన్నా నాకు కష్టం వస్తుంది. ఒక్కసారి కూర్చుని ఆ గురుదేవుల పాదాలు స్మరిస్తే ఒక అరపూటలో నాకు దానికి సమాధానం దొరికినటువంటి అంశాలు కోకొల్లలు నాన్న. అందుకని గురువుని ఆశ్రయించండి, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎప్పటికీ ఆ ఆశీర్వచనం వ్యర్థం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, భౌతికంగా మీకు అవకాశం ఉంటే, ఏదో దేశాలు దాటి వెళితే తప్ప విత్ ఇన్ ఇండియా ఉంటే, మీ గురువుల దగ్గర ఉంటే ఖచ్చితంగా వారిని దర్శించండి, వాళ్ళ పాదాలని స్పృశించండి, అంతో కొంత పాద పూజ చేసుకోండి. మీ నుంచి గురువులు ఏమీ ఆశించరు. మీరు అనుకుంటారు మేము ఏదైనా ఇస్తేనే గురువులు ఆశీర్వదిస్తారేమో అని. కాదండి, ఒక్కసారి వెళ్ళి ఆ గురువుల ముందు కూర్చుని వాళ్ళు నేర్పింది మీరు తిరిగి చెప్తే అదే గురుదక్షిణ. చెయ్యండి, ఆ గురువుల యొక్క ఆశీర్వాదాలను పొందండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలమ్మా.